ఇరాక్లో 9 సంవత్సరాలకే పెళ్లి చేయాలని ఒక చట్టం తీసుకొచ్చారు ఇరాక్లో. దీన్ని కూడా సమర్థించే వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉంటారు. మళ్ళా అవును తప్పేం లేదు, 9 ఏళ్ళకే చేయాలి, మహిళలను ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇరాక్లో 17-18 ఏళ్ళ చట్టం వచ్చినప్పుడే ఇబ్బంది పడుతున్నారు అంటే మళ్ళీ 9 ఏళ్ళు తీసుకొచ్చారు. 9 సంవత్సరాల బాలికలకు పెళ్లి చేస్తారట. అయితే భారతదేశంలో బాల్య వివాహం లేదా, హిందూ మతాల్లో కూడా బాల్య వివాహం లేదంటే ఒకప్పుడు ఈ భారతదేశంలో 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకప్పుడు ఈ భారతదేశం మీద దండయాత్రలు చేయకముందు, విదేశీ దురాఘాతాలు జరగకముందు చిన్నపిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ చిన్నపిల్లల మీద కన్నేసినటువంటి రాక్షస సంతతి, రాక్షస జాతి ఈ దేశం మీద దాడి చేసింది కాబట్టి ఆ రాక్షసుల దృష్టి నుంచి పక్కకు పోవడం కోసం మాత్రమే బాల్య వివాహాలు ఉన్నాయి. అంతకుముందు బాల్య వివాహాలు లేవు. ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చరిత్రలోకి వెళ్ళాలి. చరిత్ర ఏదో ఈ 100 ఏళ్ళదో 150 ఏళ్ళదో కాదు. చరిత్ర చూడాల్సింది 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళు, 5000 ఏళ్ల కంటే ముందు మన దేశ నాగరికత ఉన్నది. ఆ నాగరికతలో బాల్య వివాహాలు లేవు. 100 పెళ్లిళ్ళు జరిగితే 1-2 కూడా బాల్య వివాహాలు జరగలేదు. ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మాత్రమే జరిగినాయి. ఆ తర్వాత ఏమైందంటే విదేశీ మూకల దండయాత్ర నుంచి వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి మాత్రమే బాల్య వివాహాలు జరిగినాయి తప్ప అది చట్టం ప్రకారమో ఏదో మత సాంప్రదాయం ప్రకారమో ఎక్కడా జరగలేదు. ఈ విషయాలను గుర్తెరగాలి. లేకపోతే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. విదేశీ మూకలు దండయాత్ర చేసి, ఔరంగజేబులు, గోరీలు వాళ్ళ సైన్యం ఈ దేశం మీద దండయాత్ర చేస్తే గుడిని కాపాడుకోవాలి, పిల్లల్ని కాపాడుకోవాలి, పిల్లల తల్లుల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి భర్త చచ్చిపోయినటువంటి భార్యలపైన, ఒంటరి స్త్రీలపైన కన్నేస్తే కూడా సతీ సహగమనం అనేటువంటిది ఈ దేశ సాంప్రదాయంలో ఎక్కడ లేదు. కానీ దాన్ని కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి అదే చరిత్రగా సతీ సహగమనం అనేటువంటి ఒక మూఢనమ్మకాన్ని తొలగించారనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చరిత్రను ఈ దేశంలో తీసుకొచ్చారు. సతీ సహగమనం కూడా ఎప్పుడూ లేదు. అట్లాంటి చరిత్ర ఈ భారతదేశంలో కావాలని కొంత బ్రిటిషర్లు, కొంత ఔరంగజేబు వారసులో, బాబర్ వారసులో, గోరీ వారసులో అవి సృష్టించినటువంటివి తప్ప సతీ సహగమనం అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడా లేదు. మనకంటే ముందు ఒక 7-8 తరాల ముందు గ్రామాల్లో మీకు సంబంధించినటువంటి మీ తల్లిదండ్రులను అడగండి, మీ తాతలు, నానమ్మలు, ముత్తాతలు ఎవరైనా బతుకుంటే వాళ్ళని అడగండి. సతీ సహగమనం అనేటువంటి సాంప్రదాయము భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఎక్కడన్నా ఉందని? ఎక్కడో రాజులను చంపేస్తే ఆ రాజుల భార్యలు తప్పనిసరి పరిస్థితుల్లో అవతల రాజుకు లొంగడం ఇష్టం లేక, వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ సతీ సహగమనం చేసిర్రు. అంతే తప్ప అదే సాంప్రదాయం అన్నట్టుగా చేసి మన చరిత్రలో పిల్లలకు పుస్తకాల్లో పాఠ్యాంశాలు అయ్యే పెట్టిర్రు. ఇగో ఈ చరిత్రను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మణిపూర్లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోకి సాధువులు పోకుండా, హిందూ సాధువులు పోకుండా ఎవరు నిషేధం విధించారో, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్జిఓల పేరిట 90% మందిని క్రిస్టియన్గా మార్చడానికి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటో, పంజాబ్ 2గా విడిపోవడానికి కుట్ర ఏమిటో, బంగ్లాదేశ్లో అక్రమంగా బెంగాల్లోకో భారతదేశంలోకి వస్తున్నటువంటి వాళ్ళ కుట్రలను ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేయాలి. కేవలం చదువులు, ఇంజనీరింగ్లు, డిగ్రీలు చేసి వదిలేసేటువంటి అది వదిలేసి ఇవన్నీ మనం నేర్చుకోకపోతే కష్టమైపోతుంది.